నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 10 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్‌లో 8 కిలోమీటర్ డిస్టెన్స్‌లో నారపల్లి బాలాజీ నగర్ సెక్టర్ ఈ రోడ్ నంబర్ 11లో నార్త్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేసిన 2 జీ+1 ఇండిపెండెంట్ హౌసెస్‌తో ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌసెస్ యొక్క స్క్వేర్ యార్డ్ డీటెయిల్స్, ప్రైస్ విషయం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్ గా తక్కువ బడ్జెట్ లో సేల్ చేస్తున్న బ్రాండ్ న్యూ హౌసెస్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు అండి. హౌసెస్ యొక్క లొకేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే హౌసెస్ వచ్చేసి నారపల్లి బాలాజీ నగర్ సెక్టర్ ఈ రోడ్ నంబర్ 11 లో కన్స్ట్రక్ట్ చేశారు. నార్త్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారండి. ఈ హౌసెస్ నుంచి వరంగల్ హైవే మెయిన్ రోడ్ కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 600 మీటర్ డిస్టెన్స్ లో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. 5 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో అనురాగ్ యూనివర్సిటీ, నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్, జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్, నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఇలా ప్రతి ఒక్కదానికి దగ్గరలో ఉంటుందండి. పోచారం ఐటీ కారిడార్ కి కేవలం 5 to 10 మినిట్స్ లో రీచ్ అవుతాము. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. ఈ హౌసెస్ అన్నది హైట్ పైన కన్స్ట్రక్ట్ చేశారండి. మీకు రెయినీ సీజన్ లో కూడా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. హౌసెస్ ముందర వచ్చేసి 30 ఫీట్ రోడ్ రావడం జరిగింది. మంచి డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారండి. 25x36 డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మున్సిపల్ పర్మిషన్ తీసుకొని G+1 గా కన్స్ట్రక్ట్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి స్పేషియస్ గా ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. 1 బిహెచ్కే కన్స్ట్రక్ట్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ లో 2 బిహెచ్కే కన్స్ట్రక్ట్ చేశారు. ఒక్కసారి మనం హౌస్ యొక్క ప్లానింగ్ అంతా క్లియర్ గా చూపిస్తూ రేట్ అన్నది మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ గేట్ కవర్ చేస్తున్నామండి. మనకి పక్కన ఉన్నటువంటి హౌస్ అనేది సేల్ కుంది. ఇది వచ్చేసి మోడల్ హౌస్ కింద చూపిస్తున్నాము. ఇది వచ్చేసి కార్నర్ లో ఉంటుంది. సేమ్ ప్లానింగ్ అనేది అక్కడ ఉన్న హౌస్ కూడా రావడం జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్ లో 1 బిహెచ్కే కార్ పార్కింగ్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా చూస్తున్నామండి. స్పేషియస్ గా 2 కార్స్ పార్కింగ్ చేసుకునే విధంగా పెద్ద సైజుగా పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. సో ఈ విధంగా సెట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే 25x36 డైమెన్షన్ లో ఉందండి హౌస్. చూడడానికి 100 స్క్వేర్ యార్డ్ గానీ చాలా పెద్దగా కనిపిస్తుంది. ఏదైతే నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన మెయిన్ డోర్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగిందండి. సెట్ బ్యాక్ ఏరియా చూస్తున్నాము. అండ్ 1 బిహెచ్కే కంటే బిఫోర్ ఇక్కడ ఏదైతే పార్కింగ్ ఏరియా ఉందో పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చేస్తున్నాము. అటువైపు వచ్చేసి మనకి స్టేర్ కేస్ అనేది రావడం జరుగుతుంది. ఈ హౌజెస్కి ఇండివిజువల్స్గా బోర్ వేయించారండి. మంచి వాటర్ వచ్చాయని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనము హాల్ ఏరియా చూస్తున్నాము. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ పాయింట్ అనేది సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరిగింది అండ్ కామన్ వాష్రూమ్ రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ రావడం జరిగింది. బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు అండ్ పైన వచ్చేసి మనకి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి లో రూప్ ఏరియా రావడం జరిగిందండి. ఇక్కడ నుంచి మనం లో రూప్ ఏరియా అంతా చూపిస్తున్నాము. ఎక్స్ట్రా వస్తువులు ఉంటే ఇక్కడ పెట్టుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా వెటిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇది వచ్చేసి ఈస్ట్ వైపు డోర్ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా రావడం జరిగింది. కిచెన్ ఏరియా అంతా చూపిస్తున్నాము. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు అండ్ వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. అండ్ సఫిషియెంట్గా ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 బిహెచ్కే క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి ఈస్ట్ వైపు అవుతుంది. ఈస్ట్ వైపు నుంచి డోర్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా రావడం జరిగింది. వాష్ ఏరియాలో వాల్కి వచ్చేసి టైల్స్ ఇచ్చేసారు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 బిహెచ్కే క్లియర్గా చూపించి రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ యొక్క ఎలివేషన్ గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే స్పేషియస్ ఉన్నటువంటి కారిడార్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎలివేషన్ సంబంధించినటువంటి రైలింగ్ రావడం జరిగిందండి. నీట్గా చేయించడం జరిగింది. హౌస్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేస్తారు కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 బిహెచ్కేకి సంబంధించిన మెయిన్ డోర్ కూడా నార్త్కి రావడం జరిగింది. మెయిన్ డోర్ చౌకోట్ అంతా 100% వుడ్తో చేయించారండి. చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. కన్నటువంటి మెయిన్ డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. చాలా నీట్గా వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి యూపీవీసీ సీలింగ్ చేయించడం జరిగింది. నెక్స్ట్ అటువైపు గమనించినట్లయితే మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగిందండి. కన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా చూస్తున్నాము. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగిందండి. హౌస్ యొక్క డైమెన్షన్ 25x36 డైమెన్షన్లో ఉంది కాబట్టి హాల్ అనేది స్పేషియస్ రావడం జరిగింది. 100 స్క్వేర్ యార్డ్ హౌస్ అండి. 100 స్క్వేర్ యార్డ్ కానీ చూడడానికి మాత్రం 100 స్క్వేర్ యార్డ్లో లేదు. చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. ఫ్రేమింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్ చేయించడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ అంతా చేయిస్తున్నాము. హాల్లో వచ్చేసి నీట్గా ఫాల్ సీలింగ్ చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఈస్ట్ వైపు డోర్ ఇవ్వడం జరిగిందండి.
వాస్తు మెయింటైన్ చేస్తూ ఈస్ట్‌కి డోర్ ఇచ్చారు. ఇటువైపు వచ్చేసి మనకి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్‌గా రావడం జరిగిందండి. ఇక్కడొచ్చేసి యాంటిస్కేట్ టైల్‌తోటి ఫ్లోరింగ్ ఏశారు. అండ్ ఇక్కడ వాల్‌కొచ్చేసి టైల్ స్టిక్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి కిచెన్ ఏరియా రావడం జరిగిందండి. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్‌గా రావడం జరిగింది. ఇక్కడొచ్చేసి సఫిషియెంట్‌గా షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. ఉన్నటువంటి ప్లాట్‌ఫార్మ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్‌గా వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి హాల్‌లో ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ ఏరియా చూస్తున్నాము. ఇక్కడొచ్చేసి టీవీ యూనిట్ పాయింట్ ఏరియా రావడం జరుగుతుందండి. వుడ్ వర్క్ చేయించుకున్నట్లయితే చాలా నీట్‌గా ఇక్కడ లుక్ అనేది రావడం జరుగుతుంది. హాల్ అనేది మనకి స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడొచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్ ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్‌రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్‌గా రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్‌లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడొచ్చేసి షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నామండి. నీట్‌గా సీలింగ్ చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే అటాచ్డ్ వాష్‌రూమ్ ప్రొవైడ్ చేశారు. అటాచ్డ్ వాష్‌రూమ్ పైనొచ్చేసి లో రూఫ్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజ్‌లో ఉన్నటువంటి విండో ప్రొవైడ్ చేశారు. విండో దగ్గర వచ్చేసి గ్రానైట్ తోటి ఫ్రేమింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి పోచారం మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. G+1 పర్మిషన్ తీసుకొని G+1గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ చూస్తున్నాము. అండ్ మెయిన్ డోర్ ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేయడం జరుగుతుందండి. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి స్పేషియస్‌గా రావడం జరిగింది. ఆపోజిట్‌లో విండో ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేయడం జరిగింది. పైన ఉన్నటువంటి సజ్జా అంతా చూస్తున్నాము. ఇక్కడ సీలింగ్ చేయించడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో అటాచ్డ్ వాష్‌రూమ్ రావడం జరిగిందండి. 2 బెడ్‌రూమ్స్‌లో 2 అటాచ్డ్ వాష్‌రూమ్స్ రావడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో వచ్చేసి 1 బీహెచ్‌కే ప్రొవైడ్ చేశారు. స్పేషియస్‌గా ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. హౌస్ యొక్క లొకేషన్ అన్నది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. హౌస్ వచ్చేసి నారపల్లి బాలాజీ నగర్ సెక్టార్ ఈ రోడ్ నంబర్ 11లో కన్స్ట్రక్ట్ చేశారండి. నార్త్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. 100 స్క్వేర్ యార్డ్‌లో ఉంటుంది. హౌస్ యొక్క రేట్ వచ్చేసి 78 లాక్స్ మాత్రమే చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు. స్లైట్‌గా నెగోషియేషన్ అవుతుంది. బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉన్నాయండి. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్‌కి కాల్ చేసి ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్‌గా హౌస్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.